వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. ఈరోజైతే నేను ఆనియన్ రౌండ్ బజ్జీని ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి 4 ఉల్లిగడ్డలు. 4 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా అయితే నేను రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రౌండ్ ఆనియన్ బజ్జీని అయితే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. దానికోసం పిండిని అయితే శనగపిండిని 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసినాను. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేయాలి. తర్వాత కొంచెం పసుపు మనం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఆప్షనల్ అది. తర్వాత దాంట్లో కొంచెం సోడా ఉప్పుని అయితే యాడ్ చేశాను. తర్వాత దాంట్లో కొంచెం వాము జీలకర్ర కూడా యాడ్ చేశాను. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత పిండిని అయితే ముందుగా పొడి పిండినంతా అవన్నీ పట్టేలాగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని అయితే మంచిగా కలపాలి. పిండి అనేది అయితే గట్టిగా ఉండకూడదు, మరి లూజ్గా కూడా ఉండకూడదు. ఆనియన్కి మంచిగా ఒక లేయర్ లాగా పట్టేలాగా అయితే మనం పిండిని అయితే కలుపుకోవాలి. నేనైతే ఇలా కలిపాను, మీరు ఒకసారి చూడండి. ఇలా కలిపిన తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత మనము బజ్జీలు వేయడం కోసం అయితే ఒక కళాయి తీసుకొని ఆయిల్ పోసి వేడి చేయాలి. మనం కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తీసుకొని అయితే పిండిలో వేసేసి పిండిని మంచిగా ఆనియన్ ముక్కకు పట్టేలాగా ఒక లేయర్ లాగా పట్టేలాగా పట్టించి ఆ వేడైన ఆయిల్లోకి అయితే వేయాలి. వేసిన తర్వాత దాన్ని ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేయాలి. 2 వైపులు మంచిగా కాలిన తర్వాత మనమైతే ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనకి రౌండ్ ఆనియన్ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే కొత్తగా ట్రై చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేశానో కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నేను చేసిన వీడియోలు ఇష్టమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్.